ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు చదివి, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మరి మన జీవితంలో మన జీవితాన్ని ఏ రీతిగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ రాబోయే సంవత్సరం గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ రాబోయేటటువంటి సంవత్సరం అనగా మనకు దేవుడు ఉచితముగా మన ఆయుష్కాలం పొడిగించి మనకు మరొక సంవత్సరాన్ని ఇవ్వబోతుండగా, ఆ సంవత్సర కాలం అంతా కూడా ఏ రీతిగా ఉంటుందో మనం ఎవరు కూడా చెప్పలేము ప్రియులారా. 2025వ సంవత్సరంలో కూడా మరి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఎన్నో అనుకోని పరిస్థితులు, అకాల వర్షాలు, తుఫానులు, అలాగే మరి ఎంతో ప్రాణ నష్టం జరిగినటువంటి దేశాలను మనం చూసాం ప్రియులారా. గమనించండి. అయితే ఈ రాబోయే సంవత్సరం గురించి మనం ఆలోచించినట్లయితే మనకంతా కూడా అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఏం జరుగుతుంది అని ఆలోచించలేము. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు మాత్రం మనకు చక్కటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక శుభవార్త ఈ దినాన మనతో మాట్లాడుతున్నాను పిల్లారా. అది ఏంటంటే, మనం స్వాధీనపరచుకోవడానికి వెళ్ళుచున్న దేశం ఎలాంటిది? కొండలు లోయలు కలిగినటువంటి దేశము ప్రియులారా. గమనించండి. కానీ అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశము అని అంటున్నారు. ఆ లక్ష్యపెట్టే దేశము దగ్గర మన జీవితం అనుకొనవచ్చు, మన కుటుంబం అనుకొనవచ్చు, మన సంఘం అనుకొనవచ్చు. అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అంత మాత్రమే కాదు, కానీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉంటాయి అని దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ప్రియులారా. గమనించండి. ఎందుకు అంటే, ఇక్కడ ఈ యొక్క సంవత్సరములో మరి ఏమి జరుగుతున్నాయి అనేది మనం చూస్తే అవన్నీ కూడా మనకు క్రొత్తగా ఉంటాయి. అవి మన ఊహకు అందరివి లాగా ఉంటాయి ప్రియులారా. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మన ఆశలు, మన కోరికలు, అవన్నీ కూడా మన ఆలోచనలు అన్ని కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు ప్రియులారా. ఎప్పుడు అంటే ఆ దేవుడు కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మాత్రమే ప్రియులారా. గమనించండి. ఎందుకంటే మరి ఎప్పటికీ ఎండిపోని ఆ యొక్క నీటి బుగ్గల యొద్దకు దేవుడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనం అడుగు పెడుతున్నటువంటి దేశము అనగా మనం స్వాధీనపరుచుకుంటున్నటువంటి ఈ యొక్క సంవత్సరము ఎలాగ ఉంటుందంటే, కొండలు లోయలు కలిగినటువంటిది ప్రియులారా. కొండలు లోయలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, కొండలు లాంటి కష్టాలు, లోయలు లాంటి శ్రమలు అవన్నీ కూడా మరి ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా అంత చదునుగా ఉండదు, అంత పల్లముగా ఉండదు ప్రియులారా. గమనించండి. జీవితంలో ఎత్తు బలాలు అనేవి ఉండాలి. ఆ యొక్క కొండల లాంటి కష్టాలు, లోయల లాంటి శ్రమలు మనకి ఎదురవుతున్నప్పుడు వాటిని గురించి మనము చింతపడే వారముగా ఉండకుండా, భయపడే వారముగా ఉండకుండా దేవుని మీద మనం భారం వేసినట్లయితే ఆ లోయల లాంటి శ్రమలు, కొండల లాంటి కష్టాలు మనల్ని ఏమి చేయలేవు, కానీ మనల్ని ఇంకా దేవునికి దగ్గరగా చేరుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అందుకే ఈ యొక్క లూకా సువార్తలో ఒక మాటను మనం చూస్తాం. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసము పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననవగును, కరుకు మార్గములు నున్ననవగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా. నది ప్రదేశం అంతటా కూడా బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ప్రకటిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కలిగి జీవించాలని మరి ప్రకటిస్తున్నప్పుడు ప్రభు యొక్క వాకు ఆయనతో మాట్లాడుతున్నటువంటి గమనించండి. అందుకే ప్రతి కొండ కూడా ఏమి చేయబడుతుంది? ప్రతి కొండ వెంట పల్లము చేయబడుతుంది. ప్రతి పల్లము కూడా
పోడ్చబడుతుంది. మన జీవితంలో మరి యొక్క మెట్టలు, అలాగే పల్లాలు, కరుకు మార్గాలు అనగా కష్టాలు, ఆ లోయ లాంటి శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు అవి మనల్ని ఏమి చేయవు, కానీ దేవునికి మరింత సన్నిహితముగానే చేస్తాయి అని దేవుని వాగ్దానము ఈ దినమున మాట్లాడుతున్నాడు. గమనించండి. అయితే కేవలం నమ్మిక మాత్రం మనం ఉంచాలి. ఎందుకంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు కాబట్టి మనము నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన కష్ట సమయంలో, మన నష్టాల సమయంలో, మన శోధన సమయంలో, మన వేదన సమయంలో ఆయనే మన చేయి పట్టుకొని నడిపిస్తాడు ప్రియులారా. అలాగా దేవుడు మన చేయి పట్టుకొని నడిపించినప్పుడు ఈ రాబోయేటటువంటి రోజులు, రాబోయేటటువంటి నెలలు, రాబోయేటటువంటి ఈ సంవత్సరము మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రియులారా. అయితే రేపటి దినమున మనము ఉండేటటువంటి ఆ యొక్క నూతన సంవత్సరము మన జీవితాలకు అందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి ప్రియులారా. ఆ పనులు ఏంటో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము చదివి సహాయం చేయండి అమ్మా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోగలను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మన పూర్వం మనం ఎలాగా ఉన్నామంటే మనము చీకటిలో ఉన్నాం. పూర్వము మనం చీకటి సంబంధులుగా ఉన్నాం. ఇప్పుడైతే దేవుడు పిలిచినటువంటి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనము నడిపింపబడ్డాం ప్రియులారా. ఎందుకు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడంటే ఆయన యొక్క గుణాతిశయులు ప్రచురం చేయడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యాజక సమూహంగా దేవునికి సొత్తైన ప్రజలుగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు పిల్లారా. అయితే పూర్వము మనం చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అంధకార సంబంధమైన జీవితం జీవించాం, సాతానుతో సంబంధం కలిగి జీవించాం. కానీ ఇప్పుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలువబడ్డాము. అలాగే తన జీవ వాక్యము చేత పట్టుకొని మనం జీవిస్తున్నాము. కాబట్టి మనం జీవించవలసినటువంటి జీవిత విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయేటటువంటి మీ ప్రాచీన స్వభావం మీరు వదులుకోవాలి. ప్రాచీన స్వభావం అనగా పాత పద్ధతులు, పాత గుణాలు, పాత లక్షణాలు. మనకు అప్పుడు పూర్వంలో ఏ రీతిగా మనము లోక సంబంధముగా సాతానుతో సంబంధము కలిగి లోకానుసారంగా జీవించాము, అటువంటి జీవితము ప్రాచీన స్వభావం అనగా పాత స్వభావం మనం వదులుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ దినమున మరి మనమందరం కూడా సంతోషంతో ఉన్నాం. ఎందుకున్నామంటే ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా మనం సంతోషంగా జీవించాలని ఈ దినమున అందరూ కూడా మరి ఎంతో సంతోషంతో దేవుని సన్నిధిలో గడుపుతారు. అదే సంతోషము పరిపూర్ణముగా సంవత్సరాంతం వరకు ఉండాలి అంటే మన ప్రాచీన స్వభావమును మనము వదులుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే దేవుని చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారమై నవీన స్వభావమును ధరించుకోవాలి. అనగా నూతన స్వభావం మనము ధరించుకోవాలి. ఈ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే ఇక్కడ మోసకరమైన దురాశల వల్ల చెడిపోయేటటువంటి స్వభావము మన ప్రాచీన స్వభావం. ఆశ ఉంటుంది కానీ దురాశ అనేది ఎవరికి కూడా ఉండకూడదు పిల్లల. దురాశతో ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఏమైపోయారు? దురాశతో ఉన్నటువంటి గెహజీ, దురాశతో ఉన్నటువంటి ఆకాను, దురాశతో ఉన్నటువంటి అననీయ సఫీరాలు, అలాగే దురాశతో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు ఏ రీతిగా వారి జీవితాలు ఉన్నాయి. గెహజీ నయమాన్ని కలిగినటువంటి కుష్టును సంపాదించుకున్నాడు పిల్లల. దురాశ అది చెడిపోయేటటువంటి స్వభావమే. అలాగే మరి అననీయ సఫీరాలు పరిశుద్ధాత్మతో దేవునితోనే అబద్ధమాడి వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు దురాశతోటి. అలాగే ఆకాను దురాశతోటి శపితమైనటువంటి వస్తువులలో మరి గుడారంలో దాచుకొని తనకు కలిగిన సమస్తమును కూడా మరి ఆకోరులో ఇల్లు దహించబడేటట్లు తన దురాశ తనకు పతన స్థితికి, మరణాస్థితికి తీసుకొని వచ్చింది. అలాగా మనం ఏదో ఇస్కరియోతు యేసుప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మి వేశాడు పిల్లారా. దానివల్ల ఆయన సంపాదించుకుంది ఏంటంటే ఆయన ప్రాణాన్ని పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగా దురాశ వలన మన స్వభావం ఏమైపోతుంది? చెడిపోతుంది. కాబట్టి
ఆ చెడిపోయేటటువంటి స్వభావం మనము వదులుకోవాలి అని దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే మనము అది వదులుకొని, ఆ ప్రాచీన స్వభావం వదులుకొని, మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారే, నీతి యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావము మీరు ధరించుకోండి. ఆ కొత్త స్వభావం, ఆ నూతన స్వభావం ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, ఈ పాత స్వభావం ఎప్పుడైతే వదిలిపెడతామో, అప్పుడు మనకి రానున్నటువంటి ఈ యొక్క రోజులు, నెలలు, ఈ యొక్క 2020వ సంవత్సరము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందని దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి. అలాగే ఒకనొక పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మరి అమ్మకానికి పెట్టాడు. ఆ బిల్డింగ్ ఎలాగ ఉందంటే పాడుపడిపోయి ఉంది. ఆ తలుపులు, కిటికీలు అన్ని కూడా ఊడిపోతున్నాయి. అలాగే మరి చూడడానికి అసహ్యకరంగా ఉంది. అది చూడడానికి అసహ్యకరంగా ఉండడం వల్ల దానిని కొనడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అయితే ఆ వ్యక్తి ఆశిస్తున్నాడు, ఆ గృహాన్ని అమ్మకానికి పెట్టుకొని వాటి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క ధనముతో అప్పులు తెచ్చుకొని సంతోషంగా బ్రతకాలి అని ఆ యొక్క గృహము, ఆ బిల్డింగ్ అమ్మకానికి పెట్టినప్పుడు అది అమ్ముడుకోక విచారంగా ఉన్నాడు. ప్రియులారా, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు కొనడానికి ఎవరైనా వస్తారేమోనని. కానీ ఎవరు రావడం లేదు. అది పాడుపడిపోయి అది ఎలాగ ఉందంటే మరి విషసర్పాలకి, ఆ యొక్క తేళ్లకి, మండ్రగబ్బలకు, ప్రాణానికి హాని చేసేటటువంటి వాటితో ఆ యొక్క గృహము నిండి ఉన్నది. ప్రియులారా, కానీ గమనించండి, అటువంటి స్థితిలో ఆ వ్యక్తి ప్రభువుని వేడుకుంటున్నాడు, ప్రభు అది చిత్తమైతే ఈ గృహము నాకు అమ్ముడుకోవాలి అని. అలాంటి సమయంలో ఒక ధనవంతుడు వచ్చాడు ఆ వ్యక్తి దగ్గరికి. ఒక ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, నేను ఈ గృహాన్ని, ఈ బిల్డింగ్ ని కొనాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి ముఖంలో సంతోషం, ఎందుకంటే అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాడు కదా, ఆ సంతోషంతో అయ్యా మీరు ఈ బిల్డింగ్ కొనుక్కోండి, మీరు ఈ బిల్డింగ్ ఈ రీతిగా ఉందని మీరు బాధపడవద్దు, నేను కిటికీలను బాగు చేపిస్తాను, తలుపులు చేపిస్తాను, అలాగే సున్నం కొట్టిస్తాను, రిపేర్ చేపిస్తాను, మీరు ఈ బిల్డింగ్ ఈ రీతిగా ఉందని మీరు బాధపడవద్దు అని ఆయన ప్రతిమాని చెప్పుకుంటున్నాడు కదా. ఎందుకంటే కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క పాడుపడిపోయినటువంటి ఆ బిల్డింగ్ చూసి వెనక్కి వెళ్ళిపోతాడని బతిమలాడుకుంటున్నాడు. అయితే ఆ ధనవంతుడు ఆ వ్యక్తి ఒక చూసి చిరునవ్వు నవ్వి, నేను ఈ బిల్డింగ్ కొనడానికి సిద్ధపడి వచ్చాను, కానీ ఈ బిల్డింగ్ కొనడం నాకు ఇష్టమే, కానీ నాకు కావాల్సింది ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్ ఉన్నటువంటి స్థలము నాకు కావాలి, ఈ బిల్డింగ్ ఉన్నటువంటి స్థలము నాకు కావాలి, కాబట్టి నేను కొనుక్కుంటానికి వచ్చాను. ఈ బిల్డింగ్ని నేను మీ దగ్గర నుండి కొనుగోలు చేసిన తర్వాత నేను దీనిని కడగొట్టుకొని ఇతరులకు అందంగా, ఆకర్షణీయంగా, మరి ఒక ఉన్నతంగా ఈ స్థలములో గృహాన్ని నేను కట్టుకుంటాను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో సంతోషించాడు. ఇలా గమనించండి, ఎందుకంటే మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక విలువ పెట్టి కొనబడినటువంటి దేహముతో దేవుని నామాన్ని మాత్రమే మహింపరచండి అని దేవుడు అంటున్నాడు. పిల్లలు గమనించండి. అలాగే మన దేవుడు ఎవరంటే పాడైపోయినటువంటి జీవితాలను, పాడైపోయినటువంటి బ్రతుకులను ఆయన బాగు చేసేటటువంటి దేవుడు మన దేవుడు. చూద్దాము యెహెజ్కేలు గ్రంథంలో 36:36. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మన దేవుడు దయగలిగినటువంటి దేవుడు. అందుకే పాడైపోయినటువంటి స్థలాలనైనా బాగు చేస్తాడు, పాడైపోయినటువంటి స్థలములలో చెట్లను నాటుతాడంట. ప్రియులారా, పాడైపోయినటువంటి కుటుంబాలను, పాడైపోయినటువంటి జీవితాలను, పాడైపోయినటువంటి బ్రతుకులను, పాడైపోయినటువంటి మన నడకలను ఆయన సరిచేసి ఒక ఉన్నతముగా నిలబెడతానని దేవుడు మాట ఇస్తున్నాడు. పిల్లారా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా మరి ఆ ధనవంతుడికి ఆ
ఆ పాడైపోయినటువంటి గృహము కొనుక్కున్నాడు. ఆ గృహము కొనుక్కున్నాడు, కానీ ఆ గృహాన్ని పడవేసి ఆయన ఏం చేశాడు? ఒక నూతన గృహాన్ని ఆయన ఆ స్థలంలో నిర్మించుకున్నాడు. ఆ గృహము ఎలా నిర్మించుకున్నాడంటే తన చిత్తము చొప్పున, అలాగే ఇతరులకు ఆకర్షణీయంగా, అందముగా, మరి ఇతరులలో చూసినప్పుడు అది ఎంతో ఆహ్లాదంగా ఉండేటట్లు మరి ఆ గృహాన్ని నిర్మించుకున్నాడు. పిల్లలు గమనించండి, దేవుడు కూడా అడుగుతున్నాడు ఏమనంటే మన హృదయాలు ఆయనకిస్తే చాలు, మన హృదయము ఆయనకిస్తే చాలు. అదే పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది ఏమనంటే హృదయము అన్నిటికంటే ఇర్మియాలో ఉంటున్న మాట, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది పిల్లల. కానీ ఆ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినదే, ఆ పాపపు డాగులు మచ్చలు కలిగినటువంటి ఆ హృదయమే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనమైతే మరి కాయలు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు మనము డాగులు మచ్చలు కలిగి ఏరుకుంటామా? అసలు పొరపాటును కూడా వాటిని కొనుక్కోము. ఆ వ్యక్తి, ఆ వ్యాపారి విసుక్కుంటున్నా సరే మంచి మంచి కాయలను ఏరుకొని మనం వాటిని ధర ఎక్కువైనా కొనుక్కుంటాం పిల్లల. కానీ మన హృదయం ఎలాగుందంటే ఆ పాపపు డాకులు మచ్చలతో ఉంది పిల్లల. అది మోసకరంగా ఉంది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది లాగా ఉంది పిల్లల. ఆ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని దేవుడు దానికి మనం కోరుకుంటున్నాడు పిల్లల. ఆయన హృదయం మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడో చూడండి. 36లోనే 25వ వచనం చదివి సహాయం చేయండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచేదను. అలాగే 29లో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు మన మీద ఏం చేస్తాడంట పిల్లగా? మన అపవిత్రత యావత్తు పోవునట్లు మన మీద శుద్ధ జలం చదువుతాడంట పిల్లగా. ఆ శుద్ధ జలమే దేవుని యొక్క బలమైనటువంటి జీవము కలిగినటువంటి వాక్యము పిల్లగా. ఈ వాక్యము చేత మనలో ఉన్నటువంటి అపవిత్రత యావత్తు కూడా దేవుడు తీసివేస్తానని వాగ్దానం యొక్క హృదయంలో దేవునికి మనం స్థానం ఇస్తే చాలు, మనల్ని దేవుడు బాగు చేస్తాడు. కఠినమైనటువంటి రాతి గుండెను మనలో నుండి తీసివేసి ఆయనకి ఇష్టమైనటువంటి మెత్తని మాంసం హృదయం మనకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లలు. గమనించండి, ఎందుకంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన యొక్క జీవితము దేవునిలో ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే నూతన స్వభావముతో, నూతన హృదయముతో జీవించాలి అని కోరుకుంటున్నాడు పిల్లలు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఒకవేళ మనము దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవించామేమో, ఒకవేళ దేవునికి అవిధేయంగా జీవించామేమో, అలాగే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామేమో, పైకి భక్తి గలవారి వల్ల కనిపిస్తున్నామేమో, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారంగా ఉన్నామేమో, మన జీవితం భక్తి జీవితం ఎలా ఉంది పరిశీలన చేసుకునేటటువంటి గొప్ప తరుణాలను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించాలంటే మనము ధరించుకోవాల్సినటువంటి నూతన స్వభావం మనం ధరించుకోవాలి. అలాగే పాత స్వభావం మనలో నుండి మనము తీసివేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. గమనించండి, మన పాత బ్రతుకులను దేవుడు మారుస్తానంటున్నాడు పిల్లలు. గమనించండి, ఎందుకంటే ఒక గుండె ఆపరేషన్ చేసేటటువంటి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ హార్ట్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళితే పిల్లగా అక్కడ స్ట్రక్చర్ మీద ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయనకి ఆపరేషన్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, గుండె మార్పిడి చేయవలసినటువంటి బైపాస్ సర్జరీ అంటారు, అలా చేయవలసి వచ్చినప్పుడు మరి వారి యొక్క అనుమతితోనే ఆ యొక్క సర్జరీ వారికి జరిపించబడుతుంది పిల్లలు. వారి అనుమతి లేకుండా చేయరు. మరి వారి అనుమతి మాత్రమే కాకుండా మరి అనేక పేపర్స్ మీద వాళ్ళు సంతకాలు పెట్టించుకొని మరి ఆ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు పిల్లలు. అది చాలా ఖర్చుతో కూడింది. అది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆ సర్జరీ చేయవలసినటువంటి పరిస్థితి పిల్లలు. గమనించండి, అయితే మన దయగలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన చక్కగా
మరి ఆ యొక్క గుండెను తీసివేసి మనలా మంచి ఆ యొక్క నూతనమైనటువంటి ఆ గుండెను మనకు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాను. పిల్లలు గమనించండి, ఆ దయగలిగిన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనమందరం కూడా పాత స్వభావం వదులుకొని నవీన స్వభావం ధరించుకొని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లలు గమనించండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు 2 కొరింథీ 5:17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతమైన చలమ. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి సేవా జీవితం చూసినట్లయితే ఒకసారి మరి ఆయన జీవితంలో కలిగినటువంటి నిందలు, అవమానాలు ఎన్నో, మరి ఆ అడ్డులు, ఆటంకాలు ఎన్నో కలిగినాయి ఆయన యొక్క సేవా జీవితంలో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా మార్చబడాలి, పాతవి గతించిపోవాలి. పాత పద్ధతులు కానీ, పాత గుణాలు కానీ, పాత లక్షణాలు కానీ ఏవి కూడా ఆయన ఎందుకు ఉండాలి అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు ఆ పాత పద్ధతులు ఏవి కూడా మనలో కనబడడానికి వీలు లేదు. ప్రియులారా గమనించండి. అలాగే ఒక గొంగళి పురుగుని మనం చూసినట్లయితే అది చూడడానికి ఎంతో అసహ్యకరంగా ఉంటుంది. అవును కదా, మీకు తెలుసా గొంగళి పురుగు? ఆ గొంగళి పురుగు చూడడానికి ఆ యొక్క వెంట్రుకలు మనం దాన్ని పట్టుకుంటేనే గుచ్చుకుంటాయి ఒక ముళ్ళులాగా. అది చూడటానికి అసహ్యకరంగా ఉంటుంది. అది తినే ఆహారం కూడా మురికి చెదారము తింటుంది. పిల్లగా అది చూడడానికి అసహ్యకరంగా ఉంటుంది. దాన్ని ఎవరు ప్రేమించరు, ఎవరు కూడా ఇష్టపడరు. పిల్లగా అదే గొంగళి పురుగు కొద్ది దినాలు అన్నపానాలు మానివేసి గూడు కట్టుకొని మరి కొద్ది దినాలు అది ఎంతో శ్రమ అనుభవించిన తరువాత మాత్రమే మరి అది ఆ గొంగళి పురుగులో నుంచి రంగురంగుల సీతాకొక చిలుక బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పిల్లరా, సీతాకొక చిలుకని ఇష్టపడినటువంటి వారు ఎవరు ఉండరు కదా. అది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మరి చిన్న పిల్లలు సైతం కూడా దానిని ఎంతో ముందుగా ఆడుకుంటారు పిల్లరా. అది ఒక పరిశుద్ధునికి సూచనగా ఉన్నది. గొంగళి పురుగు ఒక పాపికి సూచనగా ఉన్నది పిల్లరా. ఆ పాపి ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని గుర్తెరగక లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ పాపికి ఆ మురికి జీవితమే ఇష్టంగా ఉంటుంది. పిల్లరా గమనించండి. ఆ గొంగళి పురుగు ఏ రీతిగా మురికి చెదారం తింటూ మరి చూడడానికి అసహ్యంగా ఉన్నదో అలాగే పాపపు చేష్టలతో, పాపపు క్రియలతో ఒక పాపిని చూసినప్పుడు కూడా దేవునికి ఆ రీతిగానే అసహ్యం కలుగుతుంది. పిల్లరా అదే పాపి దేవుని వాక్యం గుర్తెరిగి, దేవుని వాక్యం అంగీకరించి, దేవునిలో అంటుకట్టబడి జీవించినప్పుడు, పరిశుద్ధునిగా మారినప్పుడు ఆ వ్యక్తి ఎలాగా ఉంటాడంటే ఇతరులకు మాదిరికరంగా ఉంటాడు. ఎందుకు ఈ లోకంలో మనకు ప్రయాస? ఈ లోకం అందుకే జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, భూమి మీద జరిగేటంటే అన్ని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. సూర్యుని కింద జరిగే ప్రతి పని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. పిల్లరా గమనించండి. కాబట్టి నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రేమించి దేవుడు మన ఆయుష్కాలను పొడిగించి మరొక సంవత్సరమైన దయా కిరీటం మనకు ధరింపచేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయం మనం ఏ రీతిగా వాడుకోబోతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సమయం పోనీక మీరు సద్వినియోగం చేసుకుంటే అజ్ఞానంలోనే కాక జ్ఞానం కలిగి జీవించమంటున్నాడు. ఒకనొక యవనస్తుడు దారిని వెళ్తున్నాడు, ఆటకాయతనంగా వెళ్తున్నాడు. ఆ వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి మెరిసేటటువంటి రాళ్ళు దొరికాయి. మెరిసేటటువంటి రాళ్ళు చాలా దొరికాయి. ఆ దొరికినటువంటి రాళ్లతో ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే ఆ రాళ్ళను పట్టుకొని ఆ పక్కన ఉన్నటువంటి ఆ నీళ్ళల్లో కోనెట్లో ఆ నీళ్ళల్లో విసిరేస్తూ ఉన్నాడు. రాయి విసిరినప్పుడు ఆ నీళ్లు పైకి వస్తాయి కదా. ఆ పైకి వచ్చినప్పుడు ఆ నీళ్ళని చూసి సంతోషిస్తూ మరి ఆ రాళ్ళన్నీ విసురుతా కూడా వెళ్తా ఉన్నాడు. అలా వెళ్ళేటటువంటి ఆ వ్యక్తిని ఒక పెద్ద ఆయన దర్శించాడు. ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు ఇన్ని చక్కగా తల మెరిసేటటువంటి రాళ్ళు దొరికినాయి. ఈ రాళ్ళతో నేను ఆడుకుంటూ దాని ద్వారా వచ్చినటువంటి ఆనందాన్ని నేను పొందుకుంటున్నాను అన్నప్పుడు, బాబు ఈ రాళ్ళు నువ్వు విసరొద్దు అని ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఆ యవనస్తుడిని బంగారం వ్యాపారి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇలాగా ఆ బంగారు వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారు వ్యాపారి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా భూతత్వం, అది వేసి చూసి బాబునికి రాళ్ళు ఎక్కడ దొరికినాయంటే మరి నాకు పలానా దగ్గర తాటిని పెడుతున్నప్పుడు ఆ కొన్నిటి దగ్గర దొరికినాయని జవాబిస్తాడు. ఇచ్చినప్పుడు సరే నీకు ఎక్కడ దొరికినా ఈ రాయి నాకు ఇస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటాడు. ఈ రాయి ఒకటి నాకు ఇస్తే నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అంటాడు.
అన్నప్పుడు ఆ వ్యక్తి ₹1,00,000 అని ఆశ్చర్యంగా చూస్తాడు. అలాగే మరి ₹1,00,000 అనగానే ముఖము మరి ఇట్లా పెట్టుకున్నాడు. ఆ పోనీలే బాబు, నువ్వు బాధపడ, మాకు ఈ రాయి నాకు ఇవ్వు, నీకు 2,00,000 ఇస్తానంటాడు. 2,00,000 అని ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఏంటి, ఒకటి కాదు రెండు ఇస్తానన్నా కూడా సంతోషపడలేదని, బాబు నువ్వు ఏడవద్దు 3,00,000 నీకు ఇస్తాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఇంకా బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఇంకా బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. 3,00,000 ఇస్తానంటే, అయ్యో నేను ఏడుస్తున్నది మీరు ఇస్తున్న 3,00,000 కొరకు కాదండి, నేను ఇలాంటి రాళ్ళు నాకు ఎన్నో దొరికాయి, ఎన్నో విలువైనటువంటి రాళ్ళు దొరికాయి. దేవుడు నన్ను ప్రేమించి, నా పేదరికాన్ని ప్రేమించి, నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలని ఈ రాళ్ళు దొరికినప్పుడు ఈ రాళ్లతో నేను ఆడుకున్నాను, ఈ రాళ్లతో నేను విలువ కలిగినటువంటి రాళ్లతో నేను ఆడుకున్నాను. మరి నన్ను ఒక సంపన్న స్థితిలో దేవుడు చూడాలని ఆశపడి మరి ఇన్ని రాళ్ళు నాకు ఇస్తే ఆ రాళ్లతో వచ్చినటువంటి ఆనందాన్ని పొందుకున్నా, కానీ ఆ రాళ్ల విలువ తెలియక నేను వృధా చేసుకున్నానని ఆ వ్యక్తి బిగ్గరగా ఏడుస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రాళ్ళు విలువ కలిగినటువంటి రాళ్ళలాగా ఎలాగా ఉన్నాయో, ఈ గడియారంలో సమయం కూడా, ఆ సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇవి మన జీవితాలకు విలువ కలిగినటువంటి రాళ్ళలాగా ఉండే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువ కలిగినటువంటి తరుణాలు, ఆ రాళ్ళ వలె ఉన్నటువంటి సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ఆ ప్రభు మనకు దయచేశాడు. కానీ ఆ ఆయుష్కాలం అంతా మనం కాలయాపనగా చేశాం, మనం ఆటకాయితనంగా తీసుకున్నాం మన జీవితాలను. పరిశుద్ధ గ్రంథంలో కాలయాపన చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ కాలం వృధాపరుచుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. ఆ యాకోబు అయితే యాకోబుని ఫరో అడుగుతున్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడుగుతున్నప్పుడు, నేను జీవించిన సంవత్సరములు 130, కానీ వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే, నేను జీవించినటువంటి సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నాయి అని యాకోబు అంటున్నాడు. పిల్లారా, ఎందుకు కొంచెముగా ఉన్నాయి? నేను జీవించిన సంవత్సరములు 130 అంటున్నాడు, అవి కొంచెముగా ఉన్నాయి అంటున్నాడు, దుఃఖ సహితమైనగా, భారమైనగా ఉన్నాయని అంటున్నాడు. అని గమనించినట్లయితే యాకోబు మరి ఆశీర్వాదాలు పొందగోరుకున్నాడు, కానీ అవి దైవ చిత్తమైనటువంటి ఆశీర్వాదాలు కాదండి. అవి మోసకరమైనటువంటి ఆలోచనతో సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాల కొరకు అన్నని మోసం చేశాడు. ఏశావుని చిక్కుడుకాయ కూర వాసన చూపించి, అలాగే మరి మాంసం కూర పెట్టి తండ్రి దగ్గర జ్యేష్ఠతో హక్కును కాజేశాడు. అలాగే మరి ఆ అన్న వల్ల వచ్చినటువంటి ఆ యొక్క భయాన్ని బట్టి అతడు తల్లిని, తండ్రిని, అన్నని, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు మామ దగ్గరికి వెళ్ళాడు, లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాబాను కుమార్తెలు ఉన్నారు. ఎవరు? లేయా, రాహేలు. ఆ కుమార్తెల్లో ఒక కుమార్తెని ప్రేమించాడు, రాహేలుని ప్రేమించాడు. రాహేలు చిన్నది, లేయా పెద్దది. అయితే రాహేలుని ప్రేమించినటువంటి వ్యక్తికి అక్కడ మోసమే జరిగింది. ఆ వివాహ సమయంలో లేయానిచ్చి వివాహం చేశారు పిల్లారా. ఆ లేయా ఎటువంటిది? జబ్బుగడ్డ కలిగినది. అలాగా మరి తాను ఇష్టపడినటువంటి స్త్రీని మరి వివాహం చేసుకున్నందున అతడు విచారపడి రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. జబ్బుగడ్డ లేయాని పొందుకున్నాడు. అలాగే ఈ లేయా కోసం మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. పిల్లారా, గమనించండి, మొత్తం 14 సంవత్సరాలు మరి వృధా చేసుకొని కాలయాపన చేశాడు. ప్రియులారా, గమనించండి. అయితే అతడు తప్పు తెలుసుకున్న తర్వాత మరి తన 12 మంది బిడ్డలని, తన భార్యలను, దాసీలను తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు పూర్తిగా దేవుని మోకాళ్ళపై పడి ప్రాధేయపడి పెరుగులాడి మరి దేవుని కృపను సమృద్ధిగా పొందుకొని తన జీవితంలో, తన బ్రతుకును మోసభరితమైన జీవితం నుంచి ఇశ్రాయేలుగా మార్చినటువంటి ఆ యొక్క యాకోబు జీవితం మార్చబడింది. పిల్లలు గమనించండి, సమయము చాలా విలువైనది. సమయం అనేది చాలా విలువైనటువంటి సమయము మనము పోగొట్టుకోనకూడదు. అజ్ఞానముతో మనం జీవించకూడదు, జ్ఞానం కలిగి జీవించమని కోరుకుంటున్నాడు. పిల్లల జీవితంలో మనము పోగొట్టుకుంటే తిరిగి రాని కొన్ని ఉన్నాయి. అవి గడిచిపోయినటువంటి కాలము తిరిగి రాదు, అలాగే గతించిపోయినటువంటి వయసు కూడా తిరిగి రాదు. వస్తుందా? మన బాల్య దినాలు మనకు వస్తాయా? మన బాల్య దినాలు చాలా సంతోషంగా ఉంటాయండి. ఆ బాల్య దినాల్లో స్మృతులు, ఆ యొక్క మెమరీస్, జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషంగా ఉంటాము బాల్య దినాల్లో, ఆడుకుంటూ, చక్కగా తింటూ, మరి అమ్మా నాన్నల పక్కన, అన్నల పక్కన, తమ్ముళ్ళ ప్రేమతో ఎంతో చక్కగా సంతోషంగా ఉంటాం బాల్య దినాల్లో. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆ బాల్య దినాలు ఒకసారి గుర్తు చేసుకుంటే అది రమ్మన్నా కూడా మళ్ళా మన జీవితానికి రావండి.
రావు కదా. ఈ సమయం ఒక వయసు వచ్చినాక ఈ సంసార జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి ఆ కష్టాలని, నష్టాన్ని, శోధనల్ని, అలాగే వ్యాధులని మనం తట్టుకోలేక మన అమ్మాళ్ళే తినాలి, నాకు బాగున్నాయి అని అనుకుంటాం మనం కదా. అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? నేనైతే అనుకుంటూ ఉంటాను, గుర్తు చేసుకుంటూ ఉంటాను. మా స్నేహితులతో గడిపినటువంటి ఆ మధుర క్షణాలు నేను మర్చిపోలేను ప్రియులారా. కానీ గడిచిపోయినటువంటి బాల్యం మనకి మళ్ళా తిరిగి రాదు. మనము ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ పెద్దవాళ్ళమే, కానీ మనము చిన్ననాటి తనము మనకి రాదు. అలాగే నోరు జారినటువంటి మాట కూడా తిరిగి రాదు పిల్లగా. అవును కదా. నోరు జారి మనము ఒకవేళ మన మాటల వల్ల ఎవరైనా దుఃఖపడవచ్చు, బాధపడవచ్చు, మన మాటల వల్ల నొప్పించబడవచ్చు. ఆ మాటని కూడా మనము వెనక్కి తీసుకోలేము. అందుకే అంటారు, ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ మాటని మాత్రం మనము మర్చిపోలేము. దెబ్బ కొట్టినా మర్చిపోతాం కానీ మాటని మాత్రం మర్చిపోలేము. మన మనలో అయ్యేంత వరకు ఆ మాట మనకు జ్ఞాపకము ఉంటూనే ఉంటుంది పిల్లల, మానవులం కాబట్టి. అలాగే జీవితంలో మనం పొందుకోలేని ఉన్నాయి పిల్లలాగా. సమయం చాలా విలువైంది, అది మరలా తిరిగి రాదు. 2025 సంవత్సరం కొందరికి బాగుండవచ్చు. నాకు 2025 సంవత్సరం బాగుంది మరలా రమ్మంటే అది ఉంటుందా? ఉండదు ప్రియులారా. గడియారం ముళ్ళు తిరుగుతానే ఉంటుంది. మళ్ళీ గడిచిపోయినటువంటిది వెనక్కి మరలా రాదు ప్రియులారా, గమనించండి. అందుకనే దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో మనమందరం కూడా సమయం చాలా విలువైనదని, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఒక వ్యక్తిని ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాం ప్రాణాపాయ పరిస్థితుల్లో. డాక్టర్ ఏమంటారు? ఆ వ్యక్తిని అంటారు, సారీ అండి, మీరు 1 గంట ముందు తీసుకొచ్చినట్లయితే మేము ఈ మనిషిని బ్రతికించేవాళ్ళమంట. అక్కడ కోటీశ్వరుడికి ఉన్నటువంటి ఆ కోట్లు, ఆ డబ్బు, ధనము అంత వాల్యుబుల్ కాదు, అంత విలువ లేదు అక్కడ. ఆ కోట్లు, ఆ డబ్బు, ఆ ధనము అతని ప్రాణాలు కాపాడలేకపోయింది ప్రియులారా, గమనించండి. అతని ప్రాణాలు కాపాడేది ఏంటి? డాక్టర్ అనేది ఏంటి? 1 గంట ముందు తీసుకొస్తే బాగుండేది. ఆఖరి క్షణాల్లో అంటే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అనే మాట, ఈ మాట అక్కడ విలువైనటువంటిది ఏంటంటే సమయం అని మనం గుర్తెరగాలి. కాబట్టి దేవుడు మన ఆయుష్కాలం పొడిగించాడు. మరొక సంవత్సరాన్ని మనకి ఆయుష్కాలముగా మన మీద ఆ నూతన దయా కిరీటముగా ఆయన ధరింప చేయబోతున్నాడు. మనమందరం కూడా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనము దేవుని యొక్క కన్నుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉండాలి అంటే మన ప్రాచీన స్వభావం వదులుకోవాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. ఆ గొప్పల పురుగు ఏ రీతిగా అన్నపానములు మానేసి గూడు కట్టుకొని కొన్ని దినాలు శ్రమ అనుభవించిన తర్వాత, కొన్ని దినాలు పొట్ట మార్చుకున్న తర్వాత ఒక పరిశుద్ధమైనటువంటి అందమైన సీతాకోక చిలుకగా మారిందో, ఒక పాపి కూడా అలాగే ఉపవాస దినాలు ఉండి బలిపీఠం యొక్క కనిపెట్టుకొని ఉండి ప్రార్థనలో గడిపినట్లయితే దేవుడు తప్పకుండా కరుణించి ఒక పాపిని పరిశుద్ధంగా మార్చేది ఆ ప్రభువే. కాబట్టి తప్పకుండా దేవుడు పరిశుద్ధతను ఇస్తాడు. దేవుడు మనకిచ్చిన ధన్యత అదే పిల్లలు. ఎందరో ఉన్నారు లోకంలో, ఎందరో ఉన్నారు ఈ యొక్క గ్రామంలో, కానీ మనమందరం కూడా ఒక ప్రత్యేకించబడినటువంటి వారముగా, దేవుని ముద్ర వేయబడినటువంటి వారముగా ఆయనలో జీవిస్తున్నామంటే అది కేవలం ఆయన కృపే. ఇంతవరకు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపే ప్రియులారా. కాబట్టి చేదైనటువంటిది, దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి విరోధమైనటువంటి మనస్సులు మనలో నుండి తీసివేసుకొని, మనలో ఏమైనా కక్షలు, పగలు, ప్రతీకారాలు ఉంటే ఆ క్షమించేటటువంటి మనస్సు కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎదుటి వారిని క్షమిస్తే దేవుడు అప్పుడు మనల్ని క్షమిస్తాడు. పరలోక రాజ్య ప్రార్థనలో నేర్పాడు కదా దేవుడు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించమని అంటున్నామే. మనం ఎదుటి వారిని క్షమించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా, లేక ఇంకా మనసులో మన ప్రాచీన స్వభావము గూడు కట్టుకొని ఉన్నదా అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మన దేవుడు గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. మనం చూసినట్లయితే ఆదాము అవ్వలకు, మరి ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము పక్కటెముకలో నుంచి ఎముకను తీశాడు కదా. ఆ కార్డియాలజిస్ట్ అండి, మంచి సర్జన్ మన దేవుడు గుండె చెదరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడు. ఎవరైతే గుండె బలహీనతతో ఉన్నారో, ఎవరైతే పాపపు డాగులు, మచ్చలు కలిగినటువంటి హృదయంతో ఉన్నారో వారందరినీ పరిశోధన చేసేటటువంటి దేవుడు మన దేవుడు. ఆ గుండె మార్పిడి చేసి పాత గుండెను తీసివేసి
నూతన స్వభావంతో కూడినటువంటి ఆ మెత్తని మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. నీ మీద వాక్యం అనే శుద్ధ జలాన్ని చల్లుతాను, నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నీ మీద వాక్యం అనే శుద్ధ జలాన్ని చల్లి నీకు నేను మంచి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతుండగా మనం అందరం కూడా ఆ నూతన హృదయం కొరకు దేవుని ప్రాధాయపడి అడుగుతాము. అలాగే మన కార్లు కానీ, బైకులు కానీ, సైకిల్ కానీ ఏవైనా రిపేర్ అయింది, అది రిపేర్ అయినప్పుడు మోటార్ బైక్ రిపేర్ చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిపేర్ చేయించుకున్న తర్వాత అవి మరలా మనకి ఉపయోగపడేటట్లు ఉంటే అప్పుడు మనం వాటిని వాడుకొని సంతోషిస్తాం. అవునా? అలాగే మరి మన యొక్క చీర కానీ, షర్టు కానీ చినిపోయింది, అది మనం వాడట్లా, అది మనకు ఉపయోగపడాలంటే మనము టైలర్ దగ్గరికి వెళ్ళాలి. అవును కదా? టైలర్ దగ్గరికి వెళ్ళి అది కుట్టించుకున్నట్లయితే అది మనకు ఉపయోగపడుతుంది, మనము వాడుకుంటాము. అలాగే ఈ గుండె పాడైపోయింది, ఈ గుండె పాడైపోయినప్పుడు మనం ఈ గుండె ఎవరికి ఇవ్వాలి, ఎవరి చేతిలో పెట్టాలి? దేవుడు తన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు కదా, దేవుడు తన స్వహస్తాలు తన రూపం చొప్పున చేసుకున్నాడు కదా. ఆ స్వహస్తాల స్వరూపంతో చేసుకున్నటువంటి ఆ మనం సృష్టించినటువంటి ఆయనకు తెలుసు మన గుండె ఏ రీతిగా ఉన్నదో. కాబట్టి మన గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆ దేవుడు. రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాడు. రిపేర్ చేయటం మాత్రమే కాదు పిల్లారా, వాళ్ళైతే రిపేర్ చేస్తారు, రిపేర్ చేసిన దానికి కొంత ధనము తీసుకుంటారు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు కనుక ఆ ఉచితంగానే ఆయన మన కొరకు అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని దారపోసాడు. మన కొరకు ఆయన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పెట్టి మనల్ని కూడా బాగు చేయాలి అని ఆయనకు ఆశ ఉన్నది పిల్లగా. ఆయన నూతన హృదయం ఇస్తాడంట, పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని ఉచితంగా ఇస్తానంటున్నాడు పిల్లలు. కాబట్టి ఈ యొక్క 2026 సంవత్సరం మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరముగా ఉండాలి అంటే మన ప్రాచీన స్వభావం వదులుకుందాం. అలాగే దేవుని దృష్టికి అవిధేయంగా జీవిస్తున్నట్లయితే దయతో క్షమించమని అడుగుదాం. ఈ క్షణాన, ఈ దినమంతా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనము పొందుకుందాం. అందుకే దేవుడు యేసుకేలు ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఏమనంటే దుర్మార్గతను వదిలి దుర్మార్గుడు మరణం పొందుట నాకు ఏమాత్రం సంతోషం కలుగునా అంటున్నాడు. దుర్మార్గము చేత నశించుకోవటం ఇష్టం లేదు. దుర్మార్గులు వారి హృదయములను దేవునితో త్రిప్పుకోవాలని ఆ దేవుని యొక్క ఆశ ఉన్నది. ప్రియులారా గమనించండి, మన మనసులను, మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుకొని ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం రానున్నటువంటి రోజులలో, రానున్నటువంటి నెలలలో, అలాగే రానున్నటువంటి సంవత్సరాంతము కూడా మనం జీవించాము. అట్టి కృపను ఆ దయగలిగిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.